శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తెలుగు వాళ్ళల్లో వ్యాస భారతం చదివి మహాభారతం నేర్చుకున్న వాళ్ళు ఒక 5% ఉంటే, దానవీర శూరకర్ణ చూసి మహాభారతం నేర్చుకున్న వాళ్ళు ఒక 80% ఉంటారు. ఆ సినిమా అంతలాగా జనాల మైండ్లోకి చొచ్చుకుపోయింది. కానీ ఆ సినిమాలో చాలా కల్పితాలు ఉన్నాయి. అందులో బాగా నాటుకుపోయిన కల్పితం ఏమిటంటే భీష్మ నిర్యాణానికి సంబంధించింది. అక్కడ 2 సీన్స్ చూపించారు. మొట్టమొదటిది ఏమిటంటే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. శిఖండిని రథంలో ఎదురుగుండా పెట్టుకుని అర్జునుడు వెనకాల ఇలా పిరికివాళ్ళ దాక్కుని బాణం వేసేసి భీష్ముడిని చంపేసినట్టు. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా? అది చిన్న దృశ్యమే, కానీ చూసిన వాళ్ళకి చిచి అర్జునుడు అంత దుర్మార్గుడా, అంత పిరికివాడా అని అనిపించే భావన రావాలి అని చెప్పి తీసారు అది. రెండవది ఏమిటంటే భీష్ముడు శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేసి బాణాలు పక్కన పాడేసినట్టు. అప్పుడు భీష్మాచార్యుడిని చంపేసినట్టు. ఈ రెండూ కూడా అబద్ధాలే. అసలు భీష్ముడి వధ ఎలా జరిగింది, అలాగే కృష్ణుడే దగ్గరుండి అన్న అన్యాయం చేయించాడా, అవన్నీ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో అయ్యాక మీ పిల్లలు ఎవరైనా భీష్మ ఎలా జరిగింది అని అడిగితే నిజమైన మహాభారతం మీరు చెప్పాలి. సరే, ఇంతకీ అసలు ఏం జరిగిందంటే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుల వారు 8 రోజుల పాటు స్వైర విహారం చేసేసారు. ఆయన్ని యుద్ధంలోంచి తప్పించేయాలి అనే మొట్టమొదటి ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసా? ఎవరైనా చెప్పండి చూద్దాం. ధర్మరాజు అండి, అర్జునుడు అండి, కృష్ణుడు అండి చెప్పేసి ఉంటారు కదా ఈ పాటికన్నీ. మొట్టమొదట ఆలోచన వచ్చింది కర్ణుడికి. ఎవ్వరు నమ్మరు కదా ఇది అసలు. కర్ణుడే మొట్టమొదట 8వ రోజు రాత్రి దుర్యోధనుడితో ఆ భీష్ముడి చేత అస్త్ర సన్యాసం చేయించి భీష్ముడు గెలవలేకపోతున్నాడు పాండవుల మీద. ఆయన అస్త్ర సన్యాసం చేశాక నేను వస్తాను, వచ్చి అందరినీ చంపి పాడేస్తాను ఒక రోజులోను అని చెప్పాడు. ఏమిటండి నమ్మరా? ఇదే ఇక్కడ ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. మహాభారతం ఒరిజినల్ వ్యాస భారతంలో ఉన్న ప్రూఫ్ ఇది. అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు తప్పుకో యుద్ధంలోంచి, మా కర్ణుడికి అవకాశం ఇస్తే అందరినీ మొత్తం ఓడించి పాడేస్తాడు అంటే, అప్పుడు భీష్ముల వారు నవ్వారు. మూర్ఖుడా, నువ్వు ఇంకా వాడినే పట్టుకుని వేళ్లాడుతున్నావురా, వాడు ఏం చెప్తే అది నమ్ముతున్నావు నువ్వు అని బాధపడ్డారు ఆయన. అది భీష్ముడి మరణానికి మొట్టమొదటి నాంది. భీష్ముడిని తప్పించేయాలనే ఆలోచన మొట్టమొదటి వచ్చింది కర్ణుడికి. ఆ తరువాత 9వ రోజు కూడా ఆయన స్వైర విహారం చేశారు. చివరికి ఇంకా కృష్ణ పరమాత్మకే కోపం వచ్చి చంపేస్తాను అని చెప్పి రథంలోంచి దిగి భీష్ముడిని రోజు చంపేస్తాను అంటే అర్జునుడు వద్దనడం, అదంతా మనం మీకు ప్రవచనంలో చెప్పిన దాంట్లో అసలు దాని కారణం ఏమిటి అవన్నీ చెప్పాను కదా, అయిపోయింది. ఆ రాత్రి పాండవులు శిబిరానికి వెళ్ళారు, భీష్ముడి శిబిరానికి. ఎందుకు వెళ్ళారండి అంటే ఎవరైనా చెప్పేది ఆయన మృత్యు రహస్యం ఉంది కదా శిఖండిది, అది తెలుసుకుందామని వెళ్ళారు అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శిఖండి విషయము రహస్యం ఏమీ కాదు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది, అది అందరికీ తెలుసు. అలాగే శిఖండి ఆయన వధకి కారణం కావాలనేది శిఖండికి ఉన్న వరం. కాకపోతే శిఖండిని చూసేదో అస్త్ర సన్యాసం చేసేస్తాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ప్రతిజ్ఞ అసలు అది కాదు. ఆయన ప్రతిజ్ఞ ఏమిటంటే అది శిఖండికి ఆయన ప్రతిజ్ఞకి సంబంధం లేదు అసలు. పడిపోయిన వాడిని, ధ్వజం లేని వాణ్ణి, పారిపోయేవాణ్ణి, నిరాయుధుణ్ణి, దివ్యాంగుణ్ణి, శరణు వేడిన వాణ్ణి, తండ్రికి ఒకే పుత్రుణ్ణి, ఇంకా చెప్పాలంటే స్త్రియాం స్త్రీపూర్వకే చైవ స్త్రీనాంని స్త్రీ స్వరూపిణి నముంచేయమహం బాణం ఇది కౌరవనందన అని చెప్పారంటే, స్త్రీలని కానీ పూర్వం స్త్రీలయ్యి ఇప్పుడు పురుషులైన వాళ్ళని కానీ, స్త్రీ పేరున్న వాళ్ళని కానీ, స్త్రీ స్వరూపం ఉన్న వాళ్ళని కానీ, వీళ్ళ ఎవరిని చూసినా సరే నేను వాళ్లతో యుద్ధం చేయను అని చెప్పారు. అది తప్ప శిఖండికి ఆయన ప్రతిజ్ఞకి డైరెక్ట్గా సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే కౌరవులు శిఖండిని చూస్తే ఆయన యుద్ధం చేయరని చెప్పి చాలా రోజుల పాటు శిఖండి ఆయన జోలికి రాకుండా ఆపారు. భీష్ముడి మరణానికి శిఖండికి, ద్రోణుడి మరణానికి దృష్టద్యుమ్నుడికి సంబంధం ఉంది అని అందరికీ తెలుసు. అక్కడ పాండవులు అదేం కనుక్కోవడానికి వెళ్ళలేదు, ఆయన ఏం రహస్యం చెప్పలేదు. ఇంతకీ వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే శిఖండిని ఉపయోగిస్తాము అని ఆయన అనుమతి తీసుకోవడానికి ఒకటి వెళ్ళారు. ఆయన ఒప్పుకున్నారు. అలాగనే ఆయన ఆరోగ్యంగా ఉండగా అదే ఆఖరి రోజు, పక్క రోజు ఆయన పడిపోయారు కదా, మళ్ళీ అంతటి తాతగారిని, అంతటి మహానుభావుడిని మళ్ళీ అలా ఆరోగ్యంగా చూడలేరు కదా, అందుకని ఆఖరి నమస్కారం చేసుకోవడానికి పరమాత్మ వాడిని పంపించాడు. సరే, ఆ తర్వాత 10వ రోజు యుద్ధం. ఆ 10వ రోజు యుద్ధంలో ఇదిగో ఈ రథం పైన శిఖండి నిలబడి ఉంటే వెనకాల అర్జునుడు దాక్కోవడం అనేది శుద్ధ అబద్ధం. ఇది మహాభారతంలో లేదు. దానవీర శూరకర్ణ సినిమాలో అర్జునుడి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి కల్పించారు. ఇంతకీ ఏమిటంటే శిఖండి ఒక రథంలోనూ అర్జునుడు వేరే ఒక రథంలోనూ వచ్చారు. వస్తే శిఖండి ఎదురుగుండా రాగానే ఆయన ఏమీ అస్త్ర సన్యాసం చేయలేదు, అది శుద్ధ అబద్ధం. ఆయన అరివీర భయంకరుల్లాగా యుద్ధం చేశారు. కాకపోతే శిఖండి మీద మాత్రం బాణాలు వేయలేదు అంతే. మిగతా వాళ్ళందరినీ ఊచకోత కోసి పాడేశారు.
శిఖండి ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా అర్జునుడి పైన శక్తి ఆయుధాన్ని వేశారు. ఇదిగో ఇక్కడ ఒరిజినల్ మహాభారతం మీకు చూపిస్తున్నాను, అందులో శ్లోకాలు అక్కడ చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన శిఖండితో యుద్ధం చేయకుండా అర్జునుడితో అలాగే కంటిన్యూ చేసేస్తూ ఉంటే అప్పుడు సినిమాల్లో ఎక్కడా చూపించని ఒక విచిత్రం జరిగింది. ఇది మహాభారతంలో మూలంలో ఉంది. ఏమిటంటే ఆకాశంలోంచి వసువులు అశరీరవాణి ద్వారా వినిపించారు. వసువుల్లోంచే కదా ఆయన వచ్చాడు, అష్టవసువుల్లోంచి. నీకు స్వచ్ఛంద మరణం ఉంది కదా భీష్మ, నిన్ను ఎవ్వరూ సంహరించలేరు అని తెలుసు, నీకు స్వచ్ఛంద మరణం కాబట్టి. అలాగే నువ్వు కృష్ణార్జునుల్ని జయించలేవని తెలుసు, ఎందుకంటే వాళ్ళు నరనారాయణులు కాబట్టి. ఇంకెన్నాళ్ళు అని వాళ్ళు గుర్తు చేసి పైనుంచి పుష్పవృష్టి కూడా కురిపించారు. ఇదిగో ఇక్కడ మహాభారతం మూలంలో శ్లోకాలు చూపిస్తున్నాను చూడండి. అప్పుడు భీష్మాచార్యుల వారు ఆపేస్తే అర్జునుడు ఆయన ధనస్సు విరగొట్టాడు. తర్వాత ఒంటి నిండా బాణాలు, శిఖండి కూడా కొన్ని బాణాలు వేశాడు. ఆ రకంగా శిఖండి ఆయన మరణానికి కారణం అయ్యాడు. అప్పుడు ఆయన కింద కూలిపోయారు. అర్జునుడి చేతిలో వీరమరణము, పరమాత్మ సన్నిధిలో ఒరిగిపోవడం, ఇది నిజంగా మహాభారతంలో జరిగింది. అస్త్ర సన్యాసం చేయించింది ఆయన చేత పైనుంచి వసువులు అశరీరవాణి, శిఖండి కాదు. సినిమాలో ఉచ్చులో పడి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్నిసార్లు పరమాత్మనే నిందించేస్తూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ అన్యాయంగా భీష్ముని చంపించేసాడు అని. ఇప్పుడు ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ఏముంది? గుర్తుపెట్టుకోండి, ధర్మస్య ప్రభురచ్యుత అంటారంటే ధర్మము అనేది మన కళ్ళకి కనిపించదు కదా, అది స్వరూపం తీసుకుని ఒక రూపం తీసుకుని వస్తేనే ఆ రూపమే రాముడు కృష్ణుడు అలాంటి వాళ్ళు. అందుకని రాముడో కృష్ణుడో చేసింది మనకు అన్యాయం అనిపించింది అనుకోండి, ఏమిటండి గర్భవతిని అడవులకు పంపించేసాడు అంటే అది రాముడు అన్యాయం అనకూడదు, మనకు అర్థం కాలేదు అనుకోవాలి తప్ప వాళ్ళు తప్పు చేశారు అనుకోకూడదు. దీనికే మహాభారతంలో తర్వాత ఒక సంఘటన ఉంది. పరీక్షిత్తు జన్మించాక పాపం మృతకళేబరంలా ఉన్నాడు. అప్పుడు పరమాత్మ అక్కడికి వచ్చి నోక్తం పూర్వం మయామిథ్య వైరేష్వపి కదాచన అని ఒక ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇప్పటిదాకా నేను శత్రువులతో కూడా అబద్ధం చెప్పని వాడిని, అన్యాయం చేయని వాడిని అయితే యథా సత్యంచ ధర్మశ్చ మయి నిత్యం ప్రతిష్ఠితో తథా మృత శిశురయం జీవితాం అభిమన్యుజ అని. చివరికి పరమాత్మ కూడా తన్ని తను నిరూపించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దుర్మార్గులు భవిష్యత్తులో ఇలా మాట్లాడతారని. ఆయన ప్రతిజ్ఞ చేయగానే అంటే నేనే యుద్ధంలో సత్యమే పలికిన వాడిని అయితే కనుక వెంటనే పరీక్షిత్తు కళ్ళు తెరుస్తాడు అనగానే బాలుడు కళ్ళు తెరిచాడు. అది నిజంగా జరిగింది మహాభారతంలో. అర్థమైంది కదా ఇప్పుడు. అలాగనే ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళ ముగ్గురిని కూడా అన్యాయంగా చంపేశారు అనే ఇప్పటిదాకా అందరూ చెప్పుకునేది. కర్ణుడి మరణం గురించి నేను గతంలో చెప్పాను. కర్ణుడు నిరాయుధుడే ఉన్నప్పుడు బాణాలు వేస్తారు, ఇవన్నీ ఆ సినిమాలో చూపించినవన్నీ అబద్ధం, అది గతంలో చెప్పాను కదా. అలాగే ద్రోణుడు, దుర్యోధనుడు విషయంలో కూడా అందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. దుర్యోధనుడు అలా తొడలు విరగొట్టి చంపేశారేమిటండి, ద్రోణాచార్యుడిని శ్రీకృష్ణుడే దగ్గరుండి అశ్వత్థామ తక్కుంజరహ అని చెప్పించాడేమిటి అని. అందులో కూడా నిజాలు ఏమిటి అనేది రాబోయే వీడియోలో చెప్తా. నాకు కావాల్సిందల్లా ఏమిటంటే మీరు మీ పిల్లలకి నిజమైన మహాభారతం ఏమిటో చెప్పండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.